ఎవరిది పెద్ద కష్టం? డబ్బున్న వాడికి సంపాదించింది నిలబెట్టుకోవడం కష్టం, మనిషిని నమ్మడం కష్టం, ఆస్తులు పోగేసుకోవడం కష్టం. పేదవాడికి పూట గడవడం కష్టం, అవసరాలకు చేయి చాచడం కష్టం, ప్రతిరోజు రేపటిపై ఆశతో బతకడం కష్టం. మధ్యతరగతి వాడికి డబ్బుందని ఖర్చు పెట్టడం కష్టం, డబ్బు లేదని సర్దుకుపోవడం కష్టం, ఆశల ఉయ్యాల ఊగుతూ గడిపేయడం ఇంకా కష్టం. ఉద్యోగం లేనివాడికి అవకాశం కోసం పడుతున్న కష్టం, అవమానాలతో పడుతున్న కష్టం, నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రతి క్షణం కష్టం. ఉద్యోగం ఉన్నవాడికి ఆ ఉన్న ఉద్యోగం కాపాడుకోవడం కష్టం, ఎదుగుదలకై ఆరాటం కష్టం, ఆఫీసులో రాజకీయాలతో పోరాటం కష్టం. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుకున్నది సాధించుకోవడం కష్టం, తల్లిదండ్రులకి పిల్లలు అనుకున్న జీవితాన్ని ఇవ్వడం కష్టం. మగాళ్ళకి బాధ్యతల బరువు మోయడం కష్టం, ఆడవాళ్ళకి ఆ బరువు మేము మోయగలం అని చెప్పుకోవడమే కష్టం. ఏది పెద్ద కష్టం? ఎవరిది పెద్ద కష్టం? నాది కష్టం అనుకుంటే తప్పులేదు, మనగలం. కానీ నాదే కష్టం అనుకుంటే చాలా కష్టం. పక్కవాడి కష్టం పలుచనైపోతుంది, మన కష్టాల భజన నిత్యం అయిపోతుంది, మనతో నడవడం నలుగురికి చాలా చాలా భారం అయిపోతుంది. పక్కవారి కష్టాన్ని నువ్వు పలకరించిన రోజు నీ కష్టం కొంచెం చిన్నదవుతుంది, ఆ భారం కొంచెం దూరం అవుతుంది, ఆశ అల్లుకుంటుంది, నడక తేలికవుతుంది. నీ కష్టం నీటి బొట్టంతా భూతద్దంలో పెట్టి చూడు, నిన్ను ముంచేసేంత పెద్ద అలలా కనిపిస్తుంది. అదే దోసెటి నీళ్లలో కలిపి చూడు, కనపడకుండా మాయమైపోతుంది. ఏది పెద్ద కష్టం? ఆలోచించు. జై హింద్.